హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలాన్ని ఇచ్చే ఒక లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక కప్పు ఫుల్ మకానా తీసుకొని వేయించుకోవాలి. మకానా ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్‌లో ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం లో ఫ్లేమ్‌లో పెట్టుకునే వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ కప్ బాదం పప్పు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టం ఉంటే వాల్‌నట్స్, పిస్తా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక పావు కప్పు గుమ్మడి గింజలు, ఒక పావు కప్పు పుచ్చగింజలు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత అవి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు అన్ని నట్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఆ మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో నువ్వులు, అలాగే ఫూల్ మకానా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ కూడా ఆ ప్లేట్‌లో వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒక 200 గ్రాముల బెల్లాన్ని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకొని ఆ పొడిలో వేసేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే మరి కాస్త వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల యాలకుల పొడి, కొంచెం కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి. అంతా మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఉండకి గనక రానట్లయితే మరి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నెక్స్ట్ మనకు నచ్చినంత సైజులో ఉండలు చుట్టుకోవడమే. ఈ లడ్డు గనక పిల్లలకి ప్రతిరోజు ఒకటి పెడితే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది బావుంటుంది. అలాగే లేడీస్ కూడా తీసుకుంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.